aspirants, welcome to Free Job Guide Telugu YouTube channel. ఇవాల్టి వీడియోలో మనం ఒక కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాం. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి రావడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో మనం ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డెసిగ్నేషన్ అనేది ఏ విధంగా ఉంది, దీని తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్, శాలరీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అదేవిధంగా స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అదేవిధంగా ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ డెసిగ్నేషన్ ఏంటంటే మనకి అసిస్టెంట్, అదేవిధంగా ఎంటీఎస్, అదేవిధంగా ఇంకా మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి, అదేవిధంగా మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా రకాలైనటువంటి పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఇందులో మొత్తం మనకి 69 వేకెన్సీస్ కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వీరి యొక్క పే స్కేల్ అనేది మనకి పోస్టులను బట్టి మనకి మారిపోతూ ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వీరి యొక్క శాలరీ అనేది మనకి ఇది కూడా మనకి పోస్టులను బట్టి మారిపోతూ ఉంటుంది శాలరీ అనేది కూడా. బట్ స్టార్టింగ్ రేంజ్ అనేది మనకి ఇక్కడ నుంచి, అదేవిధంగా ఎండింగ్ రేంజ్ అనేది ఇంతవరకు అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి 56,100 నుంచి 1,77,500 వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందంటే మనకి క్యాండిడేట్స్ ఎవరైతే బీకామ్, బీటెక్ ఆర్ బీఈ లేదంటే ఎల్ఎల్బి, డిప్లొమా, 12th, 10th, అదేవిధంగా ఎంఎస్సి ఎవరైతే చేసి ఉంటారో అంటే ఆ పోస్టుకు తగ్గట్టు ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఇలాగా ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇప్పుడు దీని యొక్క ఏజ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఎవరైతే సైంటిస్ట్ బి పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 35 years అనేది ఉండాలి మ్యాక్సిమము. సో మిగతా అన్ని పోస్టులకు కానీ 30 సంవత్సరాలు అనేది కంపల్సరీ ఉండాలి, అంటే 30 సంవత్సరాల లోపు అనేది ఉండాలన్నమాట. దీంతో పాటు మనకి రిలాక్సేషన్ అనేది మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఓబీసీలకి 3 years, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకి నిన్నటి నుంచే మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ నెల 28 తోటి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీని యొక్క ఎగ్జామ్ అంటే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఫస్ట్ సిబిటి అనేది కండక్ట్ చేస్తారు. ఈ సిబిటి అనేది మనకి అన్ని పోస్టులకు అనేది కండక్ట్ చేస్తారు. మిగతా ఎవరైతే స్టెనోగ్రాఫర్ ఇలాంటి పోస్టులు ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఏది వేరెవర్ రిక్వైర్డ్ అనమాట. సో ఈ స్కిల్ టెస్ట్ అనేది కొన్ని పర్టికులర్ పోస్టులకు మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది నేను మెన్షన్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.